అమ్మాయిలు ఈ కాలంలో జెన్యున్ గా లేదు. నేను ఒక అమ్మాయినే కానీ చెప్తున్నా, జెన్యున్ గా అస్సలు ముగ్గురిని వాట్సాప్ లో కొన్ని, స్నాప్ లో కొన్ని, ఆడదైపోగానే ఇన్స్టా. హాయ్, బాయ్ ఫ్రెండ్ లేడు. ఐ యాక్చువల్లీ లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల లవ్ అనేది లేదు. బట్ ప్రపోజల్స్ వచ్చాయి, చూడాలి. యాక్చువల్లీ ఈ మంత్ మొత్తం ఇష్టం నాకు, కానీ బాయ్ ఫ్రెండ్ లేడు కానీ ఇష్టం. ఎందుకంటే టెడ్డీ చాక్లెట్స్ అట్లా అంటే అందరు ఇచ్చుకుంటారు, పార్క్లలో తిరుగుతారు కాబట్టి ఏదో మాకు కూడా లవర్ ఉంటే బాగుండు అనిపిస్తా కానీ వద్దు అదంతా. నో, లవ్ చేస్తే తీసుకునేదాన్ని, బట్ లవ్ లేదు ఏం లేదు కాబట్టి లీవ్ ఇట్. అంటే ఈ జనరేషన్ లవ్ అంటేనే భయం ఫస్ట్ థింగ్ ఎవరికైనా. కానీ లవ్ అంటే ఫస్ట్ థింగ్ ఒక అబ్బాయిని ఒక అమ్మాయి కరెక్ట్ గా అర్థం చేసుకొని మూవ్ ఆన్ అవ్వడం. థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే దట్స్ ఫుల్ వేస్ట్ అసలు. అబ్బాయి ట్రూగా లవ్ చేస్తాడు, ఆమె ఎంత వేరేతో తిరిగినా, వేరేతో సంథింగ్ ఎట్లున్నా ఒక అబ్బాయి తనని రమ్మన్నాడు అంటే దట్స్ ద గ్రేట్ లవ్. అది మాత్రం పక్కా. ఎందుకంటే అమ్మాయిలు ఈ కాలంలో జెన్యున్ గా లేదు. నేను ఒక అమ్మాయినే కానీ చెప్తున్నా, జెన్యున్ గా అస్సలు లేరు. ఇప్పుడు వీడి దగ్గర పైసలైపోయినా దెన్ వెళ్ళిపోతాడు, ఇంకా బాయ్ చెప్పేసి నెక్స్ట్ ఇంకొకరిని చూసుకుంటారు. ఇద్దరు ముగ్గురిని వాట్సాప్ లో కొన్ని, స్నాప్ లో కొన్ని, ఆడదైపోగానే ఇన్స్టా. మా ఫ్రెండ్స్ లో ఉంటారు, బట్ మేము చెప్పుకోలేము కదా మా ఫ్రెండ్ అట్లా ఇట్లా అని, కానీ ఉంటారు. ఎందుకంటే థర్డ్ పర్సన్ మెయిన్ ఎంటర్ అవ్వడం వల్ల రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. అబ్బాయి సైడ్, అమ్మాయి సైడ్ వస్తారు. ఎందుకు బాయ్ బెస్టీ ఒక లవర్ ఉన్నాక బెస్ట్ మెయింటైన్ చేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్ లవర్ లేని వాళ్ళ బెస్ట్ మెయింటైన్ చేస్తే ఓకే అది. ఎందుకంటే మన గార్డియన్ సపోర్టర్ లెక్క ఒక బెస్టీ ఉన్నాడు అనేదానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు బెస్టీ ఉన్నాడు, అట్లానే నేను లవర్ రాగానే బెస్టీని వదిలేస్తా అనేం లేదు. లవర్ వద్దు, బెస్టీతోనే చాలా నాకు. ఇంకా ఫ్రెండ్ ఇంట్లో కూడా పరిచయం చేస్తాం కాబట్టి ఎనీ ప్రాబ్లం ఉండదు. అదే బాయ్స్ కూడా కొంతమంది అలానే ఉన్నారు, బెస్టీ మెయింటైన్ చేయడం. కానీ థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం వల్లనే బ్రేకప్ అవుతుంది. అండర్స్టాండింగ్ అస్సలు ఉండదు. ఏంటంటే ఇప్పుడు ఒక్కరు సరిపోతలేదు, ఎవరికి 2-3 మెంబర్స్ కావాలి అంటారు. కరువులో ఉన్నారు ఇప్పుడు చాలా వరకు. ట్రూగున్న వాళ్ళకి వ్యాలంటైన్స్ డే ఓకే అండి. ఇట్లా 2-3 మెయింటైన్ చేసే వాళ్ళకి అయితే కరెక్ట్ కాదు. వాడు వచ్చి ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఈడొక వచ్చి ఒక గిఫ్ట్ ల కోసం లవ్ చేస్తారు ఇప్పుడు మాత్రం. ట్రూ లవ్ అంటే ఒక అమ్మాయిని కరెక్ట్ గా, ఒక అబ్బాయిని కరెక్ట్ గా అర్థం చేసుకొని మూవ్ ఆన్ అవ్వడం. ఇప్పుడు లవ్ చేసేది మాత్రం చెప్పాలి అంటే సెక్స్ కోసం, ఇది మాత్రం పక్కా. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే వాడుకుని పెళ్లి టైం కాబట్టి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు క్యాస్ట్ అని అదే అని చెప్తారు. వాళ్ళకి సమాధానం ఏం చెప్తారంటే, చేస్తే అన్ని ఒకసారి లవ్ చేస్తామంటే క్యాస్ట్ మొత్తం పేరెంట్స్ ని ఎదిరిస్తామనే ధైర్యం ఉండాలండి మనకు ఫస్ట్. అప్పుడు లవ్ చేయాలి, లేకపోతే లవ్ ఎందుకు? అలా మనం బాధపడడం కాక పక్కన వాళ్ళని బాధ పెడతాం. ఫస్ట్ మనకు గర్ల్స్ కి ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని రోజులు అవ్వగానే పోతాయి. కానీ ఒక అబ్బాయి మాత్రం లవ్ లో ఫెయిల్ అయింది అనుకో, అబ్బాయి వేరే అమ్మాయితో మూవ్ అయినా ఆ అమ్మాయిని తలుచుకుంటాడు. అండ్ లవ్ చేసుకున్న ట్రూగా లవ్ చేసుకున్నా సరే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. ఒక అమ్మాయి అంతగా ట్రూగా లవ్ చేసి పెళ్లి వరకు వచ్చిందంటే తనతో నా పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, మా అమ్మాయి ఈయనతో ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటది, మంచిగా చూసుకుంటారు కాబట్టి మా అమ్మాయి ఒక స్టెప్ వేసిందని అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ కూడా చాలా క్రిటికల్ గా ఉన్నారు ఈ కాలంలో. అమ్మాయిలు ఎక్కువ డబ్బున్న లవ్ చేయాలా, లేకపోతే ఎక్కువ మనల్ని లవ్ చేసేటోని లవ్ చేయాలి? ఎక్కువ మనకి ఫ్రీడమ్ ఇచ్చి మనని మంచిగా చేసుకునేటోని లవ్ చేయాలి. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. లవ్ చేస్తారు. లవ్ అంటే డబ్బు అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. డబ్బుది మ్యాటర్ కాదు. మనం లవ్ చేస్తే వాళ్ళిద్దరు, మనం ఒక అమ్మాయి ఒక అబ్బాయి సెటిల్ అయితే ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తాయి శాలరీ ఒక అబ్బాయికి. అదే ఒక అమ్మాయి తనకు తోడై వెళ్తే ఆమెకు 1,00,000-2 లక్షలతో వాళ్ళ లైఫ్ ఉండదా మంచిగా? వాళ్ళ వద్దు అనుకున్న పేరెంట్స్ దగ్గరకు వచ్చి చూస్తారు ఆ అమ్మాయిని. అట్లా
చాలా గలీజ్ గా అనిపిస్తుంది నాకైతే ఓఎల్ బుక్ అవ్వడం. లవ్ వ్యాలంటైన్స్ డే ఏంటయింది, జస్ట్ వాళ్ళ ప్రేమను చూపించడం, వాళ్ళ గిఫ్ట్ ఇవ్వడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే ఓఎల్ కోడైనా అది కాదు కరెక్ట్. నేను చాలా అబ్జర్వ్ చేస్తాను, ప్రతి వ్యాలంటైన్స్ డే ఓఎల్ మాత్రం ఘోరంగా బుక్ అవుతాయి. ఫ్రెండ్స్ రూమ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తారు, కానీ అది కరెక్ట్ కాదు కదా. వ్యాలంటైన్స్ డే అంటే ఒక డే మొత్తం వాళ్ళు మనతో ఉండడం, ఉండి లైఫ్ లాంగ్ నేను తోడుకుంటా అది ఉంటా అని వాళ్ళకి మనం భరోసా ఇవ్వాలి, మనకు భరోసా ఇవ్వడం, మనం వాళ్ళకి భరోసా ఇవ్వడం ఇది. కానీ ఓఎల్ బుక్ అవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. అమ్మాయిలు అంటే ఈ వ్యాలంటైన్స్ డే ఒక అబ్బాయితో వెళ్ళి నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే ఇంకొక అబ్బాయితో వెళ్తారు, చాలా మంది వెళ్తారు. అది అంటే ఒక 50% అమ్మాయిలు అలానే ఉన్నారు. ఈ వ్యాలంటైన్స్ ఈయనతో, నెక్స్ట్ వ్యాలంటైన్స్ నెక్స్ట్ అయినతో, అట్లా అబ్బాయిలు కూడా కొంతమంది అలానే ఉన్నారు.